Hello viewers, I'm Dr. Maunika, physiotherapist. Welcome to my channel Maunika Physio Care. ఈరోజు నేను ఈ పాండమిక్ టైంలో కరోనా బారిన పడి ఎవరైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్పబోతున్నానండి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల రెస్పిరేటరీ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అయ్యి ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ జనరల్లీ వచ్చేసరికి 5 టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎపికల్ ఎక్స్పాన్షన్ బ్రీతింగ్. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ఫస్ట్ పేషెంట్ వచ్చేసరికి ఒక చైర్లో కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలండి. ఆ తర్వాత మీ చక్కగా మీ హ్యాండ్ టిప్స్ అనేవి మీ కాలర్ బోన్ కింద ఏరియాలో ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత గాలి స్లోగా ఇన్హేల్ చేసుకోవాలండి. మీ ఛాతీ నిండా చక్కగా గాలి ఇన్హేల్ చేసుకోవాలి. ఇలా ఇన్హేల్ చేశాక ఒక 10 సెకండ్స్ అనేవి హోల్డ్ చేయాలండి. మీ 10 సెకండ్స్లో ఈ లోపల మీరు ఉంచలేకపోయినా కూడా స్లోగా ఈ నోటి ద్వారా మీరు ఇన్హేల్ చేసిన గాలిని ఎక్స్హేల్ చేయాలి. స్లోగా చేయాలండి. స్పీడ్గా అని ఒకేసారి వదిలేయద్దు. స్లోగా మీ పర్స్ లిప్ పొజిషన్లో విజిల్ ఊదితే మన లిప్స్ ఎలాంటి పొజిషన్లో ఉంటాయో ఆ పొజిషన్లో ఇలాగే ఎక్స్హేల్ చేయాలి. మీరు ఇన్హలేషన్ ఎంతసేపు ఎంతసేపు అయితే చేస్తున్నారో ఎక్స్హలేషన్ కూడా మీరు అలాగే ఆ టైంలోనే అంత పీరియడ్లోనే స్లోగా ఎక్స్హేల్ చేయాలి. స్పీడ్గా ఒక్కసారిగా వదలకూడదు. ఈ ఎపికల్ ఎక్స్పాన్షన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ముందుగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇన్హలేషన్ చేస్తున్నప్పుడు మీ ఛాతీ భాగం అనేది అవుట్వర్డ్స్కి బయటికి వస్తుంటుంది గాలి నిండి. అలాగే ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు బ్యాక్ టు నార్మల్ పొజిషన్ మీకు ఫీల్ అవుతారు. ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మినిమం 10 రిపిటేషన్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లేటరల్ ఎక్స్పాన్షన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పేషెంట్ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాక హ్యాండ్స్ అనేవి ఇలా సైడ్స్న ప్లేస్ చేసుకోవాలండి. మీ ఛాతీ దగ్గర ఒక సైడ్స్న మీ హ్యాండ్ పామ్స్ అనేవి ఇలా ప్లేస్ చేసుకున్నాక స్లోగా గాలి పీల్చుకోవాలి. ఇలా మీరు గాలి పీల్చుకుంటున్నప్పుడు మీ ఛాతీ భాగం అనేది సైడ్ వేస్ ఎక్స్పాండ్ అవుతాయి రెండు వైపులా. 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేశాక స్లోగా ఎక్స్హేల్ చేయండి. మీరు ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి బ్యాక్ టు నార్మల్ పొజిషన్, మీ ఛాతీ భాగం అనేది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ని మీరు మినిమం 10 రిపిటేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పేషెంట్ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాక హ్యాండ్స్ అనేవి ఇలాగ పుట్ట భాగం మీద ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ చేసుకున్నాక స్లోగా గాలి ఛాతీ నిండా పీల్చుకోవాలి. హోల్డ్ ఫర్ 10 సెకండ్స్ అండ్ ఇప్పుడు స్లోగా గాలి అనేది వదిలేయాలి నోటి ద్వారా. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే గాలి పీల్చుకుంటారో స్లోగా ఈ అబ్డామెన్ భాగం అనేది ఫ్రంట్కి వస్తుందండి. అలాగే హోల్డ్ చేసి ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని మినిమం 10 టైమ్స్ అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి హఫింగ్ అండ్ కఫింగ్ ఎక్సర్సైజ్ అండి. ఈ ఎక్సర్సైజ్ జనరల్గా ఎప్పుడు చేయాలంటే మీకు ఎప్పుడైనా లంగ్స్లో
కవ్వం పేరుకుపోయినప్పుడు, మీరు తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ కవ్వం లాంటిది మీరు రావటం అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ జనరల్గా ఫిజియోథెరపిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన రిపిటేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే, ముందుగా చెప్పిన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మీరు చేశాక మీకు ఆల్రెడీ పొట్టలో ఉన్న గాలిని బయటికి వదలాలి గొంతు నుంచి. అలాగా 2 to 3 times చేశాక గాలి పీల్చుకొని ఇలాగ దగ్గాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా ఒక సింగిల్ రిపిటేషన్ 2 or 3 times అనేవి చేయాల్సి ఉంటుంది ఆన్ ఫిజియోథెరపిస్ట్ ప్రిస్క్రిప్షన్. మీ కండిషన్ బట్టి ఫిజియోథెరపిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీకు లోపల పేర్కొన్న సెక్రేషన్స్ అనేవి కఫ్ రూపంతో బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పైరోమెట్రీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అండి. ఈ స్పైరోమెట్రీ ట్రైనింగ్ కోసం ఒక డివైస్ ఉంటుందండి, దాన్ని ఇంటెన్సివ్ స్పైరోమీటర్ అంటారు. దీనికి 3 balls ఉంటాయి డిఫరెంట్ కలర్స్లో. ఇది ఒక మౌత్ పీస్ కూడా ఉంటుందండి. ఈ మౌత్ పీస్ని మనం నోట్లో పెట్టుకొని నోటి ద్వారా గాలి లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకున్నప్పుడు ఈ బాల్ అనేది పైకి లెగుస్తుందండి. ఈ లేచిన బాల్ని 2 to 3 seconds అనేది అట్లానే హోల్డ్ చేయాలి. ఇలా చేసినప్పుడు కొంతమందికి ఒక్కొక్కసారి సెకండ్ అండ్ థర్డ్ బాల్స్ కూడా లెగవచ్చండి. ఇలా చేస్తే ఆ 3 balls లెగిసినప్పుడు మీకు లంగ్ కెపాసిటీ అండ్ లంగ్ ఫంక్షనింగ్ అనేది బాగున్నట్టు. కొంతమందికి అలాగా 1 ball 2 balls అనేవి లెగుస్తాయండి. సో దీన్ని మనము చాలా స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మినిమం 10 repetitions అనేవి చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఏమన్నా డిస్కంఫర్ట్గా ఫీల్ అయినా, లేదంటే ఆయాసంగా అనిపించినా, బ్రెత్లెస్నెస్ అనిపించినా కూడా అక్కడితో ఈ ఎక్సర్సైజ్ని స్టాప్ చేయండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు స్పైరోమీటర్ అనేది మీ మౌత్ లెవెల్లో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు మీరు చూసారు కదండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎలా చేయాలో. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇందాక చెప్పినట్టు మీ రెస్పిరేటరీ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి అండ్ మీ వెంటిలేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెస్పిరేటరీ రేట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ బ్రాంకియల్ ఈ హఫింగ్ అండ్ కఫింగ్ టెక్నిక్స్ వల్ల కానీ, ఎక్సర్సైజెస్ ద్వారా కానీ మీకు బ్రాంకియల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే ఎయిర్వే అనేది ఫ్రీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిక ఫిజియో కేర్. అలాగే ప్లీజ్ స్విచ్ ఆన్ ద బెల్ ఐకాన్.